ఫార్చ్యూన్ ఎస్టేట్స్ 22 లక్షలకే 3 BHK సింప్లెక్స్ విల్లా. వివరాలకు ఈ నెంబర్స్ ని సంప్రదించండి. సినీ నటుడు రఘుబాబుకు బెయిల్ మంజూరు. టీఆర్ఎస్ కార్యకర్తలను ఢీకొన్న రఘుబాబు కారు. ఘటనా స్థలంలో జనార్దన్ రావు మృతి. కోర్టులో ప్రవేశపెట్టడంతో బెయిల్పై విడుదల. రోడ్డు ప్రమాదం కేసులో ప్రముఖ నటుడు రఘుబాబుకు బెయిల్ మంజూరైంది. రఘుబాబు కారు ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదు చేశారు. నల్గొండ 2 టౌన్ పోలీసులు రఘుబాబును కోర్టులో హాజరుపరచగా గంటల వ్యవధిలోనే ఆయన బెయిల్పై విడుదలయ్యారు. నల్గొండ జిల్లా కేంద్రం శివారు అద్దంకి నార్కెట్పల్లి రహదారిపై రియల్ ఎస్టేట్ వ్యాపారి అలాగే బీఆర్ఎస్ నల్గొండ పట్టణ ప్రధాన కార్యదర్శిగా ఉన్న జనార్దన్ రావు బైక్పై వెంచరుకు వెళుతూ నల్గొండ శివారులోని లెప్రసీ కాలనీ వద్ద రోడ్డు దాటుతున్నాడు. ఇంతలోనే హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ వైపు వెళుతున్న రఘుబాబు BMW కారు జనార్దన్ బైకును ఢీకొట్టింది. ఈ ఘటనలో జనార్దన్ గాల్లోకి ఎగిరి కారు బ్యానెట్పై పడి పక్కనే డివైడర్పై పడి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా వారు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అటు జనార్దన్ రావు భార్య నాగమణి ఫిర్యాదు మేరకు రఘుబాబుపై 304(a) సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ప్రమాద స్థలంలో రఘుబాబును అదుపులోకి తీసుకున్న పోలీసులు సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. అనంతరం నల్గొండ జిల్లా ఆయన్ను కోర్టులో హాజరుపరచగా బెయిల్ మంజూరయ్యింది. అరెస్టు చేసిన గంటల వ్యవధిలోనే ఆయన బెయిల్పై విడుదలయ్యారు. ఈ కేసుపై పూర్తి స్థాయిలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రమాద తీరుపై స్థానిక సీసీ కెమెరాలు పరిశీలించారు. కాగా ప్రమాద సమయంలో రఘుబాబుకు ఎలాంటి గాయాలు కాలేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.